వచ్చే నెల 21 నుంచే 10వ తరగతి పరీక్షలు. అంటే ఇంకో నెల 15 రోజులు గంతే. ఇక తెల్లందాకా పొద్దుందాకా ఒయిలతోని కుస్తీ పడుతుండొచ్చురు పోరలు. హాస్టళ్లలో ఉండేటోళ్ళనంటే పొద్దుగాలనే సార్లు లేపి స్టడీ అవర్లో కూర్చుండబెడతారు. ఇంటికాంచెలు పోయేటోళ్లను అమ్మా నాయనలు లేపి నిద్ర రాకుండా గరం గరం షాయిలు చేసి పోస్తుంటారు. కొడుకో బిడ్డనో బగ్గా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని. కానీ ఓ పిల్లగాన్ని వాళ్ళ అమ్మ లేపలే, ఇంటోళ్ళు లేపలే. మరి ఎవరు లేపిండ్రంటే మబ్బుల 5ంటికి సార్ రాగానే తమ్ముడు నిద్ర మొత్తం ఇచ్చుకపోవచ్చు. హౌ మళ్ళా వచ్చింది యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు. ఎట్లా చదువుతున్నావు, ఏం చదువుతున్నావు, బడికి పోతున్నావా లేదా, ఏమన్నా తిప్పలైతుందా అని అరుచుకున్నాడు. తమ్ముడు 10 చదువుతుండట. ఇవన్నీ బైహార్ట్ చేయాలి, ఫార్ములాలు ఇవన్నీ బైహార్ట్ చేయాలి. స్కూల్ కి వెళ్ళాలి. మరి ఎన్ని రోజులు అవుతుంది పోక స్కూల్ కి? అట్లనే అమ్మని సుతం అందలిచ్చిండు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, సొంత ఇల్లేనా కాదా అని. ఇది అమ్మది ఇల్లా? ఇల్లు లేదేం లేదు సారు, చేసుకుంటే బతుకుడని అమ్మ గోస చెప్పింది. కొడుకు చదువుకు తక్లీఫ్ కాకుండా 10th పరీక్షలు ఒడిసేదానిక నెలకు 5,000 పంపిస్తా అని మాటిచ్చుడే కాదు, ఎమ్మటే ఈ నెల మందం ఇచ్చిండు కూడా. అట్లనే ఓ స్టడీ చైర్ కూడా ఇచ్చిండు కూకొని మంచిగా చదువుకోమని. రాత్రి నారాయణపురం గురుకులంలో నిద్ర చేసి పోత పోత కంకనాలగూడెంలో ఈ తమ్ముని ఇంటికి వచ్చిండు అన్నట్టు. ఇప్పుడే కాదు, యాదాద్రి కలెక్టర్ వచ్చిన కాంచి హనుమంతరావు సార్ తాపుకో హాస్టల్ కు పోతుండు, పిల్లలతో మాట్లాడుతుండు, గిట్ల సాయంగిన చేస్తుండు. కానీ ఒక్కనివే ఎంతకని తిరుగుతావు సారు, మీ కిందున్న ఆఫీసర్లను సుతా గెదుమురి జరా.